రాజధాని అమరావతి రైతుల సమస్యలపై సిఆర్డీఏ అధికారులతో కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి బెమ్మసాని చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం జరిగిందన్నారు. 1286 ప్లాట్లకు వీధి పోటు సమస్యలు ఉన్నాయని, వాస్తు చూసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయని పేర్కొన్నారు. 156 మంది రైతులకు వాస్తు ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ఒకవేళ వాస్తు బాలేని రైతులు తమకు వేరే చోట కావాలని చెప్తే కేటాయిస్తారని స్పష్టం చేశారు. జనరల్ గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు. అందులో నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్ ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్ లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో. అది కూడా లాటరీలో చేస్తారు. వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి అలాంటివి ఉంటే ఈ 156 మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికీ చేస్తారు. అది ఒకటి. ఇంకొకటి వాళ్ళు అడిగింది, రైతులంతా ఏమడిగారంటే కమర్షియల్లో కూడా ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారం కమర్షియల్లో వాస్తుని మనం ఈ రోడ్డు పోటని తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్ లో మాకు ప్రాబ్లం ఉంది, అది కూడా మాకు ఇబ్బందికరమైందే, దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు. అది ఒక ఇష్యూ. రెండోది, మెయిన్ రోడ్డు పెద్దగా ఉంది, చిన్న రోడ్డు ఏమో దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ పెద్ద రోడ్డు ఉన్నది చిన్న రోడ్డు ఉన్న చాట అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు. అయితే ఇవన్నీ అసెస్ చేయాలి. కమర్షియల్కి కానీ లార్జ్ రోడ్డు స్మాల్ రోడ్డు హిట్స్ కానీ నెక్స్ట్ టైం రివ్యూకి అసెస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం. అమరావతి రాజధాని రైతుల సమస్యలను త్రిసభ్య కమిటీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని పేర్కొన్నారు. గ్రామ కంటాల్లో ఇచ్చిన భూములు, జరీబు, నాన్ జరీబు అన్ని భూములపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. వచ్చే కేబినెట్ లో అసైన్డ్ ల్యాండ్స్, లంక భూములపై చర్చిస్తామని వెల్లడించారు. అలానే అమరావతి రాజధాని గ్రామాల్లో హెచ్డి లైన్స్, ఇతర మౌలిక వసతులపై దృష్టి పెట్టినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. దానిలో రైతుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి అటు కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, శాసనసభ్యులు శ్రావణ్ గారు, నేను రైతులతో ఇప్పటికే 3-4 దఫాలు అని పిలిచి మాట్లాడటం జరిగింది. వీక్లీ ఆర్ బై వీక్లీ యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పడం, దానికి యాక్చువల్గా అధికారులు కూడా ఆదేశించి వాళ్ళకి టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది. ఈ టైం లోపల అది స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని. ఇక్కడ మెయిన్గా ఎక్కువగా ఏంటంటే గ్రామ కంటాల్లో కొందరికి అన్యాయం జరిగిందని, దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంటాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికారులకు ఆదేశించడం జరిగింది. దానికి కూడా టైం బౌండ్ 1 month యాక్చువల్గా మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జరీబు, నాన్ జరీబులో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు ఈ 2 కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు. దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్గా ఆదేశించారు. అంతేకాకుండా కమర్షియల్లో కూడా మాకు ఇబ్బంది అని అంటే వాటిని స్టడీ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఎక్కడైతే లంకా ల్యాండ్స్లో ప్లాట్ అలాట్ చేశారో అవి రోజు 10-15 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అది ఇబ్బంది లేదు. అయితే అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉందో స్టేట్ మొత్తం అసైన్ ల్యాండ్స్ని స్టడీ చేయమని ఒక కమిటీ వేశారు.
హానరబుల్ రెవెన్యూ మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలో నేను కూడా దాంట్లో మెంబర్ ఉండా. ఇప్పటికే అనేక దఫాలు డిస్కస్ చేసాం. దాని రిజల్ట్స్ రావడానికి 2-3 నెలలు పడుతుంది కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ వరకు ఆ జియో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ క్యాబినెట్కి సీఎం గారు తీసుకురమన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ 3వ తేదీ ఉంటుంది. ఆ యొక్క క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసుకుపోయి ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ని డిలీట్ చేస్తే పాత జియో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది.